నార్మల్‌గా ఫేషియల్ చేయించుకోవాలి అన్నప్పుడు మనకి నార్మల్‌గా బేసిక్ నుంచి అనుకుంటే ఒక 4 స్టెప్స్ ఉంటాయి. క్లెన్జింగ్, స్క్రబ్, మసాజ్, ప్యాక్. అవేవో మేమే వేసేసుకుంటాం కదా అని చాలామంది అంటారు. మీరు వేసుకునేది వేరు, మేము చేసేది వేరొస్తుందండి. మేము చేస్తే ఇక్కడ మీకు స్కిన్ అంతా అప్‌లిఫ్టింగ్ అవుతుంది. మంచి రిలాక్సేషన్ మసాజ్ అనేది ఇస్తాం. ఓన్లీ సర్క్యులర్ మూవ్‌మెంట్స్ మీరు చేసుకునేది హ్యాండ్స్ మీద చేసుకునేది అంత పర్ఫెక్ట్ ఫేషియల్ అవ్వదు. అసలు ఫేషియల్ అనేది వేరే వాళ్ళు చేస్తేనే మీకు ఆ పర్ఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు నార్మల్‌గా ఫేషియల్ చేయించుకున్నప్పుడు మీకు మీరు ఈ డెడ్ స్కిన్, ఈ నోస్ వెనకాతలు గానీ, ఈ చిన్ దగ్గర గానీ, ఈ ఇయర్స్ దగ్గర గానీ, ఈ డార్క్ సర్కిల్స్ దగ్గర గానీ అంత పర్టిక్యులర్‌గా మీరైతే స్క్రబ్ చేసుకోలేరు. అంటే మసాజ్ చేసుకోలేరు. అండ్ నెక్స్ట్ ఫోర్‌హెడ్ దగ్గర, అండ్ నెక్స్ట్ ఈ అండర్ ఐ సర్కిల్స్, ఇయర్స్, నెక్ ఇవన్నీ మీకు మీరు ఇప్పుడు నెక్ అంటే ఇలా చేసేసుకుంటారా? చేసుకోలేరు కదా! నార్మల్‌గా ఏదో పాముకోవడానికి జస్ట్ సర్క్యులర్ మూవ్‌మెంట్స్ ఇవ్వడానికి మాత్రమే మీరు చేసుకోగలరు. ఎ అంటే ఎవరైనా బ్యూటీషియన్ దగ్గరికి వెళ్తేనే కదా మీకెలా చేస్తారు, ఏంటి? ఓన్లీ ఫింగర్స్ యూజ్ చేస్తారు. మీరు మొత్తం అంతా ఈ చెయ్యి అంతా అవుతది. ఒకవేళ హోమ్ మేడ్ జేసుకోవాలి అంటే. ఇప్పుడు డైరెక్ట్‌గా ప్యాక్స్ ఏసుకునే కన్నా చాలామంది అనుకుంటారు. డైరెక్ట్‌గా ప్యాక్స్ ఏసేసుకుంటారు. అసలు డైరెక్ట్‌గా ప్యాక్స్ ఏసేసుకోవడం ఏంటి? డైరెక్ట్‌గా స్క్రబ్ చేసి వదిలేస్తారు. అసలు స్క్రబ్ చేసి వదిలేస్తే మీకు పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి ఉండిపోతాయి. అవి మళ్ళీ ఎలా క్లోజ్ అవుతాయి? ఒక ప్యాక్ ఏసుకోవడం వల్లే కదా! నేను డైలీ స్క్రబ్ చేసుకుంటానమ్మా. వీక్లీ 3 టైమ్స్ స్క్రబ్ చేసుకుంటాను. ఆఫ్టర్ స్క్రబ్బింగ్ తర్వాత మీరొక ప్యాక్ ఏసుకోవాలి. బిఫోర్ స్క్రబ్బింగ్‌కి క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. క్లెన్జింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదైనా స్కిన్‌కి అప్లై ఎందుకు మనం మేకప్స్ ఏసుకున్నప్పుడు కూడా ఫస్ట్ క్లెన్జింగ్ చేసి ఫేస్ అంతా క్లీన్ చేస్తారు. అంటే మొత్తం డర్ట్ అంతా రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేస్తేనే కదా మనకి ఆ డర్ట్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. అవేమీ రిమూవ్ చేయకుండా మేము స్క్రబ్బింగ్ చేసుకుంటాము. మేము ఓన్లీ ప్యాక్స్ ఏసుకుంటాము. మంచి ప్యాక్స్ సజెస్ట్ చేయండి. మంచి స్క్రబ్ చేయండి. మేము ఇంట్లోనే చేసుకుంటాం. మేము ఎఫోర్డ్ చేయలేము అనేసని చెప్తారు. ఎఫోర్ట్ అనేది అంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళో లేదంటే పూర్ వాళ్ళో చేసుకోలేరు. అలాంటప్పుడు కూడా మనకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే మన స్కిన్ మీద చేసుకుంటేనే బెస్ట్ అనేది నా ఒపీనియన్. చాలామంది నాలెడ్జ్ లేకుండా ఎలా పడితే అలా పామేసుకొని ఫుల్ ర్యాషెస్, పొక్కులు అన్నీ తెచ్చేసుకుంటారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి వాళ్ళు క్వెషన్ చేయరు. అదే మేము చేస్తే మమ్మల్ని మాత్రం బాగా క్వెషన్ చేస్తారు. మళ్ళీ అంతే బాగా మేమే కేసేసేస్తామండి. ఇలాగండి, అలా అయింది అని మాట్లాడతారు. ఇలాంటివి నేను చాలా ఫేస్ చేసి మీకు అంటే ఇవి ఇలా చెప్పాలని అనుకుంటున్నాను. అంటే ఫేస్ చేశానంటే నా వల్ల పొక్కులొచ్చేసాయని కాదు. పక్కన వాళ్ళెవరైనా చేస్తే వాళ్ళు చూసి నేను చాలా చూసాను అనేసి అని చెప్తున్నాను. అంటే నేను తప్పు చేశానని మీకు చెప్పట్లేదు.